నిర్గమకాండం 34వ అధ్యాయంలో మోషేని దేవుడు పిలిచాడు. పెందలకాడే ఉదయాన్నే లేచి సీనాయి కొండ మీదకి నువ్వు వచ్చేసేయి, అక్కడికి వచ్చేటప్పుడు 2 రాతి పలకలు తీసుకొని రా అని చెప్తే మోషే వెళ్ళాడు. మోషే నువ్వు వచ్చేటప్పుడు ఎవ్వరూ రాకూడదు, నీతో పాటు నువ్వు ఒక్కడవే రావాలి, ఈ కొండ చుట్టూ ఇంకేమి కూడా దరిదాపుల్లో ఉండకూడదు, నువ్వు ఒక్కడవే రావాలంటే మోషే దేవుని మాటిని పెందలకాడ లేచి దేవుణ్ణి దర్శించడానికి, దేవుణ్ణి ఎదుర్కోవటానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు చెప్పిన ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆ కొండ మీదకి మోషే వెళ్తే అక్కడ దేవుడు ఆ కొండ మీదకి దిగొచ్చాడంట. అక్కడ యెహోవా నామం ప్రకటించబడెను అని మనకు రాయబడింది. దేవుని బిడ్డలారా, దైవ సేవకులు ప్రతి ఉదయాన్నే దేవుని కలుసుకోవాలి. పెందలకాడే దేవుని కలుసుకోవాలి. పెందలకాడే సూర్యుడు ఇంకా రాకముందే చీకటితో ఉండగానే పెందలకాడ లేగవటం, పెందలకాడ ప్రార్థన చేయటం, వ్యక్తిగతంగా దేవునితో కలవటం, వ్యక్తిగతంగా దేవునికి మనకి ఒక వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటం సేవకులు నేర్చుకోవాలి. దేవునికి మనకు ఒక వ్యక్తిగత సంబంధం లేకపోతే మనము ధైర్యం ఉండదు, ఒక భరోసా ఉండదు. ఎప్పుడైతే ఒక వ్యక్తిగత సంబంధం ఉంటుందో మనకి ఏదైనా ఇబ్బంది కలిగినా, బాధ కలిగినా, కష్టం కలిగినా, నా మాట ఈయనైనా నా దేవుడు నాతో ఉన్నాడు, నేను వెళ్ళి ఆయనకి చెప్పుకుంటాను అని ఒక భరోసా, ఒక ధైర్యం ఉంటుంది మనకి. అందుకే దైవ సేవకులకి నా అనుభవంలో చెప్తున్నా, దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండండి, దేవునితో ఏకాంతంగా మాట్లాడండి, ఏకాంతంగా కలవండి, ఏకాంతంగా దేవునితో గడపండి. ఎవరు రాకాకండి. మోషే నువ్వే రా అని చెప్పి దేవుడు పిలిస్తే పెందలకాడే వెళ్ళాడు. ఉదయాన్నే ప్రభువుని కలుసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు ఇంకా చీకటి ఉండగానే పెందలకాడే ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. ఏకాంతంగా అరణ్యంలోకి వెళ్ళాడంట. లోకాసువార్త 1:35 ఏకాంతంగా ప్రార్థన చేయటానికి. ఏకాంత ప్రార్థన కలిగి ఉండండి దైవ సేవకులారా. చాలామంది పెందలకాడ లెగోరు, ఉదయాన్నే లెగోరు, ప్రార్థన చేయరు. ఎప్పుడు ప్రార్థన చేస్తారో తెలియదు, ఎప్పుడు బైబిల్ చదువుతారో తెలియదు. చూడండి, ఒక సహోదరుడు యేసు ప్రభుని నమ్ముకుంటే వాళ్ళ అమ్మా నాన్నలో అన్యులు యేసు ప్రభుని నమ్ముకోవాలి. వాళ్ళ నాన్నగారు అయ్యప్ప మాల వేశాడు. ఆయన ఉదయాన్నే చల్లనీళ్ళతో స్నానం చేసి ప్రతిరోజు పూజలు చేస్తాడంట. ఇతను చూస్తున్నాడు, మా కొడుకు క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు కదా, ఏ రోజన్నా ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాడా అని ఆయన చూస్తూ ఉంటాడు. కానీ ఇతను లేకూడదు. ఒకరోజు వాళ్ళ తండ్రి వచ్చి, అరే లెగోరా, నువ్వు లెగోరా, నువ్వు యేసు ప్రభు గొప్ప దేవుడు అని, యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెబుతావు, ఉదయాన్నే ప్రార్థన చేయటం తెలియదా, ఉదయాన్నే మీ దేవుని దగ్గరికి వెళ్ళి పూజ చేయటం తెలియదా, మేము చూడు ఎలా చేస్తున్నామని ఒక అయ్యప్ప భక్తుడు వాళ్ళ కొడుక్కి, క్రైస్తవుడైన వాళ్ళ కొడుక్కి చెప్తా ఉన్నాడు. దైవ సేవకులారా, ఆలోచన చేయండి. ఉదయాన్నే ప్రభువుని కలవండి, ఉదయాన్నే ప్రభుతో మాట్లాడండి, ఉదయాన్నే ప్రభుతో గడపండి. మీ పరిచయం